బిడ్డలారా దేవాలయ దేవుని కొడుకును బట్టి పరమగీతము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ధూమ స్తంభము వలె అరణ్య మార్గమున వచ్చి ఇది ఏమి గోపసరముతోను ఏమండి గోపసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరమలించు వచ్చి ఇది ఏమి ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది వచ్చుచున్నది 65 మంది సూర్యులు దానికి పరివారము. అంతుందండి. ఒక్క 6 వచనం మాత్రమే చదవండి. 6వ వచనం. ధూమ స్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చి ఇది ఏమి గోపరసముతోను ఏమండి గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చి ఇది ఏమి రుచి ఉన్నది ఇది ఏమి తిరిగి ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన మా పరిశుద్ధుడే, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ మహాఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి మీ పాదముల దగ్గర ఉన్నా. సర్వశక్తిమంతుడు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు జరుగుతున్న ఈ వాక్యమును మీరే ఇక్కడ ఉండి నా మీద నీ ఆత్మను అభిషేకించి మాట్లాడి మహిమ పొందమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉంచబడిన మనం దేవుని పాదాల దగ్గర సాగిపోతున్న మనం రాయబడిన వాక్యము, ఈరోజు రాయబడిన వాక్యము ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాని సొలొమోను రాసిన పరమగీతము అనగా పరలోకపు పాట. ఏంటి చెప్పండి, చూడాలి. ఏంటి చెప్పండి? పరమగీతము అనగా, పరమ అంటే పరలోకము, గీత గీతము, పరమగీతము అనగా పరలోకపు పాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవ స్థలంలో ఉంచబడిన దేవుని బిడ్డలారా, ఈ పరలోకపు పాట వివరించడానికి మనుషుల ఆలోచనలు దాన్ని సరిపోల్చడానికి వీలు పట్టదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు చూడాలి, నా తోటి చూడాలి. మీరు ఎవడో అలాగలా తిరిగారంటే వాక్యం చెడిపోతుంది. దేవుని పాదాల దగ్గర ఉంచబడిన మనం, దైవ సన్నిధిలో సాగిపోతున్న మనము, దేవుని ఆత్మతో నింపబడిన మనం. ఈ పరమగీతం వరకు మరొక పేరు ఏంటంటే మర్మములు గల గ్రంథము. ఏ గ్రంథం చెప్పండి? మర్మములు గల గ్రంథము. ఈ మర్మములు గల గ్రంథమును వివరించడానికి చాలా మంది దైవ సేవకులకి తెలియదు. ఆ మర్మము వేడో చెప్పడం. మనం వాక్యం చదువుతుంటే ఎలా ఉంటుందంటే, ప్రియురాలా, నువ్వు సుందరివి, అందగతివి, నువ్వు ఇలాంటి దానివి, అలాంటి దానివని పొగడంతో ఉన్నట్టు ఉంటుంది. అది వాక్యం అలాగే అనిపించడం. కానీ ప్రభువులకు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు చెప్పబడిన మాట ఏమిటంటే, ధూమ స్తంభము వలె అరణ్య మార్గమున వచ్చి ఉన్నది ఇది ఏమి? కాబట్టి ప్రభువులకు ప్రియ దేవుని బిడ్డలారా, ధూమ స్తంభము వలె అరణ్య మార్గమున వచ్చి ఉన్నది ఇది ఏమి? ఆశ్చర్యంగా లేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యంగా ఉందా లేదా? చెప్పాలి. ఎలా ఉంది? ఆశ్చర్యంగా లేదా? ధూమము వేయాలి. ధూమము వేయవలసిన విశ్వాసి ఎక్కడుండాలి? దైవ సన్నిధిలో ఉండి. ధూమము అనగా ప్రార్థన చేయవలసిన దైవ విశ్వాసి. విశ్రాంతి దినము ఆదివారం దేవుని గుడిలో ఉండవలసిన దైవ విశ్వాసి. అరణ్యము, అక్కడ 3వ మాట అదే కదా. ఏమనుందో చెప్పండి? ధూమ స్తంభము వలె అరణ్య మార్గమున వచ్చి ఉన్నది ఇది ఏమి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ చదివితే మీకు అర్థం కాదు. దైవ సన్నిధిలో ఉంచబడిన దేవుని బిడ్డల దేవుని పాదాల దగ్గర ధూమము వేయవలసిన స్తంభము, ధూమ స్తంభము.
ధూమ స్తంభము ఎక్కడ ఉంటుందో చెప్పండి? దైవ సన్నిధిలో ఉండాలి. అది ఒక స్తంభం కదులుతుందా? లేదు. మరి సార్వత్రిక సంఘంలో ఉంచబడిన దైవ విశ్వాసి ఎలా ఉండాలంటే స్తంభము వలె దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని స్తోత్రం. అక్కడ ధూమం అనగా ప్రార్థన. ఆ స్తంభము దేవుని సన్నిధిలో ఉండి దైవ విశ్వాసి ప్రార్థన చేయాలి. గాని అరణ్యం అనే లోకములో, పాపం అనే లోకములో, అపవిత్రమైన లోకములో, చెడు కార్యాలు చేసే లోకములో విశ్రాంతి దినమై ఉండి బయట తిరుగుతుందంటే ఈమె స్తంభం అంటారా? కాదండి. అందుకనే ఇది ఏమీ ఆశ్చర్యపోతున్నాడు దేవుడు. యేసు రక్తములో కడగబడి యేసు పాదముల దగ్గర నివాసం చేస్తూ ఎన్నో ఉపకారాలు ఆయనతో పొందిన దైవ విశ్వాసి ఈ రోజు దైవ సన్నిధి వదిలిపెట్టి బయట తిరుగుతుందంటే కారణం ఏమిటంటే ఈమె ఇంకా దైవాత్మను ఇంకా చెప్పండి పొందలేదు. దైవ శక్తి లేదు, దేవుని ఆత్మ లేదు. సార్వత్రిక సంఘాలలో బాప్తిసం పొందటం ఏదో నామకార్థంగా బయట ప్రపంచంలో తిరిగిటానికే ఉన్నారు తప్ప స్తంభము వలె దేవుని సన్నిధిలో నివాసము చేయలేకపోతున్నారు. అందుకని 2వ లైన్లో ఉంటున్నాడు చూడండి. గోపురసముతోను చూడండి ఎలా ఉండాలంట ఈ స్తంభం, ఎలా ఉండాలంట? గోపురసముతోను సాంబ్రాణితోను. సాంబ్రాణి ఎలా ఉంటుంది? ధూపానికి సాదృశ్యము సాంబ్రాణి, ప్రార్థనకి సాదృశ్యము. ఆ ప్రార్థనకు సాదృశ్యమైన సాంబ్రాణిని చూసినట్లయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా సువాసన ధూమము. ముందు మాట చదవండి, ముందు మాట. గోపురసముతోను. గోపురసం అనగా సువాసన కలిగి ఉండాలి. 2వది సాంబ్రాణితో, సాంబ్రాణితోను వర్తకులము. ఏమండి? వర్తకులు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా వర్తకులు ఉన్నారు ఇక్కడ. సార్వత్రిక సంఘాలలో నేటి దినాన్ని వర్తకులు అనగా దైవ సేవకులు. స్తంభములు అనగా ఎవరు చెప్పండి? దైవ ఏమాకిచ్చారు మీరు? విశ్వాసులు బయట తిరుగుతున్నారు. స్తంభములు అనగా దైవ విశ్వాసులు, వర్తకులు అనగా దేవుని సేవకులు. స్తంభము వలె నువ్వు దేవుని సన్నిధిలో ఉండి ధూపం వేయాలి. అటువంటి ధూపం వేసిన సమయంలో నువ్వు బయట తిరుగుతున్నావంటే నీలో ఆత్మ చెప్పండి లేదు. దైవ సన్నిధించబడిన దేవుని బిడ్డల పరమగీతంలో న్యాయమైన సొలొమోను చెప్పిన మాత్రమే బట్టి అన్నాడు, ధూమ స్తంభం వలె అరణ్యంలో తిరుగుతుంది. ఇది ఏమి ఆశ్చర్యం కలిదా? ప్రార్థన చేయాలి. అలా విశ్రాంతి దినమును అపవిత్రపరచకూడదు. దైవ సన్నిధిలో శుక్రవారం శిల్వ ధ్యానము, ఆదివారం ఆరాధనలో ఉండవలసిన వ్యక్తి అక్కడ కర్రపేట దగ్గర కూర్చుంటుంది. శుక్రవారం రాత్రి ఎక్కడున్నారు? ఇందులో కూడా అంతా వీళ్ళందరూ ఎక్కడున్నారు? మీరు బయట తిరుగుతున్నారు. అందుకని దేవుడు అన్నాడు ధూమ స్తంభము వలె అరణ్య మార్గం. అరణ్యమునికి లోకము, అపవిత్ర లోకము. అడవిలో రకరకాల చెట్లు చెప్పండి, పైగా రకరకాల జంతువులు కూడా ఉంటాయి. రకరకాల జంతువులు లాంటి మానవుల మధ్య తిరుగుతున్నారు. దేవుని పాదాల దగ్గర ఉండవలసిన వ్యక్తి పదే మొత్తుకుంటున్నాం. నేటి దినాన్ని లాస్ట్ మాట చదివాడారు వర్తకులను. నేటి దినాన్ని దైవ సేవకులు కూడా ఎవరు ఎక్కువ సొమ్మితే వాళ్ళకే బలమైన ప్రార్థన చేస్తారు తప్ప గుచ్చి వాక్యము చెప్పటంలో చెప్తున్నారా? లేదంటే రయ్యమంట రావటం, రయ్యమంట వెళ్ళిపోతాం. ఇది కూడా ఆకారం చల్లొచ్చి నీరు రాసుకుంటా ఆత్మదిలో చేయహత్తాడు, కానికే హత్తది. ఆ కాలు పట్టును ఆడిపోతాడు. ఇది నరకరగబడుతుంది. ఇదేనా సార్వత్రిక సంఘాన్ని పుట్టవలసిన లక్షణం? ఇదేనా ప్రార్థన? ఇందుకే నీ కొరకు సిలువలో రక్తముగా ఆయన చెప్పండి. నువ్వు చేసిన పాపములకు, నువ్వు చేతులతో చేసిన పాపములకు ఆయన చేతుల్లో శీలలు, నువ్వు కాళ్ళతో చేసిన పాపములకు ఆయన కాళ్ళలో మేకులు, నువ్వు చేసిన చెడు ఆలోచనలకు ఆయన తలపైన ముళ్ళ కిరీటము పెట్టాడు దేవుడు. నువ్వు పక్కతో చేసిన పాపములకు ఆయన పక్కలో పళ్ళెకు పూట పడిపించుకున్నాడు. నువ్వు చేసిన ప్రతి పాపానికి ఒక్కొక్క శిక్షను ఆయన అనుభవించాడు. కనుక నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావు? కదల్చబడకుండా స్తంభము వల్లే ఉండాలా వద్దా చెప్పండి? ఉండాలా? బయట కూర్చోవా? వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు. ఎవరు వ్యాపారం చేసుకుంటున్నారు? టీవీ వాడు వ్యాపారం కదా అండి. దేవుని స్తోత్రం. కుక్కలే చూపిస్తున్నాడా మీకు? అందులో హీరోయిన్ దేప మండలక్క కూడా వ్యాపారమే, డబ్బులకు పనిచేస్తుంది. డాక్టర్ బాబు కూడా, సౌందర్య కూడా
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పిల్లలు కూడా వాళ్ళందరూ వ్యాపారాలు, అందరికీ డబ్బులు వస్తాయి, చూసేదానికి నీకే కళ్ళు పోతాయి. అవునా కాదా? ఆ మోక్షానికి ఆ కళ్ళు పుళ్ళు పడిపోయి కొన్నాళ్ళకి నీ కళ్ళు కనపడకుండా పోతాయి. ఏ గౌతమికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి, ఆడ బాగా ఉంటారు అక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలి చెప్పు. ధూమముగా ఇటు ప్రార్థన చేస్తూ దైవ సన్నిధిలో కట్టలు పట్టకుండా, కదర్చబడకుండా స్తంభం వరే దైవ సన్నిధిలో ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే పరిశుద్ధమైనటువంటి నిర్గమకాండము 16:15 చూద్దాం. నిర్గమకాండము 16:15. ఇశ్రాయేలు దానిని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈమె సన్నిధి స్త్రీ కదా, ఈమె ప్రార్థన పర్వాలు కదా, ఈమె సంఘంలో పెద్ద కదా, లేక సంఘంలో బలమైన వ్యక్తి కదా, ఇదే ఇలా ప్రార్థన కాకుండా బయట తిరుగుతుందని పనికి మారిన కుక్కలు నీ కోసం చెప్పుకుంటున్నాయి అక్కడ. అది అంటున్నాడు దేవుడు అక్కడ. వాటాడు చదవలేదు. ఇశ్రాయేలు దానిని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి ఎందుకు తిరుగుతున్నావో బయట పని ఉండే ప్రార్థన మానేస్తావు. నీ గురించి ఎంత చెడ్డగా చెప్పుకుంటున్నావో దేవుడు వాక్యం చెప్తుంది. అది ఏమైంది తెలియక ఏమైందో తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు ఒకరికొకరు చెప్పుకొని ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల దేవుని పాత్రల దగ్గర చూడండి. మార్కు 1:27 చూడండి. మార్కు 21 1:27. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో ఇది కొత్త బోధనగా ఉన్నదే. ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారం ఏమంటారు చెప్పండి. అవ్వా ఇదేంటిది కొత్తగా ఉంది. బాప్తిసం పొంది బయట తిరుగుతుంది, బాప్తిసం పొంది శుక్రవారం ప్రార్థనకి వెళ్దాం, బాప్తిసం పొంది ఆదివారం ప్రార్థనకి వెళ్దాం. ఎప్పుడు చూసినా రోడ్డు మీద ఉంటుంది. ఎప్పుడెళ్తుంది ప్రార్థనకి? చూడండి దేవుని వాక్యం ఉంటుంది అక్కడ. అవునా కదా? చెప్పలేదు. దేవుని స్తోత్రం. అందరూ విస్మయం ఉంది. అందరూ ఆశ్చర్యపోతున్నారంట. నువ్వు ఏ సురక్షలో కడగబడి నువ్వు ఆశ్చర్యంగా లోకానికి ఆశ్చర్యమైపోతున్నావు. నీ కొరకు దేవుడు తలదించుకోవలసిన అవసరము వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 6:2 చూడండి. మార్కు సువార్త 6:2. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులను ఇతనికి ఎక్కడి నుండి వచ్చును, ఇతనికి ఇయ్యబడి ఒక డూప్లికేట్ బ్యాచ్ ఉంటుంది. డూప్లికేట్ బ్యాచ్ కదా. అసలు ఈ మనవాళ్ళన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎలా చెప్తున్నాడు? ఎప్పుడన్నా బైబిల్ చదివితే కదా, ఎప్పుడన్నా దేవునితో సావాసం చేస్తే కదా, ఎప్పుడన్నా దైవ సన్నిధిలో మోకరితే కదా, ఎప్పుడైనా ఒక గంట తెల్లవారు ధ్యానం చేస్తే కదా నీకు తెలియడానికి. నీకు తెలియదు. నువ్వు దైవ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తేనే దేవుడు నీకు అన్ని విషయాలను చెప్పండి దేవుడు బయటపడతాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 2:8 చూడండి. 2:8 ప్రభువునందు ప్రియమైన బిడ్డలారా, దైవ సన్నిధిలో రాయబడిన మనము, దేవుని వాక్యం చెప్పుతున్న మనము, దేవుని ఆత్మతో నింపబడుతున్న మనము ఎలా ఉండాలంటే ధూమము ఎత్తు స్తంభము వలె దేవుని పాదాల దగ్గర ఉండవలసిన దైవ విశ్వాసి అరణ్యమనే లోకంలో తిరుగుతుంది కనుక. చదవండి. మనలో ప్రతివాడు తన పుట్టిన దేశ భాషతో మీరు మాట్లాడు వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, యాలమీయులు, మిసపోతీయు, యోదయు, కప్పదొకయు, పొంతుకాసియా, ఉగ్రియా, పంపులియా, ఐగుప్తులను దేశములందరూ వారు గుంపులని ప్రభునందు దేవుని బిడ్డల నిత్యమును ధూపము వేస్తూ దేవుని సన్నిధిలో సంభవంగా ఉంటే మానవులు మాట్లాడే మాట నీ నోటికి వస్తుందా? అది ఎలా మాట్లాడతారు చెప్పండి? ఆత్మతో, ఆత్మ అభిషేకము, దేవుని ఆత్మ అభిషేకం
యాలంటి బాబు లాంటి మట్టి మనుషులు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నారంటే అదంతా నడిపించేవాడు మా వెనకున్న పరమ తండ్రి మన వెనక ఉన్నాడు కనుక పరిశుద్ధమైన మాటలు మన నోటను రావటానికి వీలు పడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే నిర్గమకాండం 13:18 చూడండి. అయితే దేవుడు నిర్గమకాండం 13:18 అరణ్యాల గురించి చెప్తున్నాడు. అయితే దేవుడు ప్రజలను చుట్టిదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గం ఎర్ర సముద్రపు అరణ్య మార్గములు నడిపించుతున్నారు. 7 దినాన్ని సార్వత్రిక సంఘంలో ఉంచబడిన దైవ విశ్వాసి ఎక్కడ ఉండాలంటే దేవుని సముద్రం ఉన్నారు. ఇవరు ఎక్కడ నడుతుంది? బయట తిరుగుతుంది. ఎంత తిరిగినా ప్రయోజనము ఉందా? దేవుడు ఇంకా మార్చదేమో చూస్తున్నాడు, మార్చలేదు కనుక నీ బ్రతికింతే తీవ్రం అని చెప్పి చుట్టూ దారిని ఇంకా దారిని పొడిగిస్తున్నాడు. దేవుడు పొడిగిస్తున్నాడా లేదా? ఎంత కష్టపడినా చిల్లు సచ్చిలో వేసినట్లే. అవును కదా? ఎంత కష్టపడినా, ఎన్ని వేలు వచ్చినా, ఎంతమంది తెచ్చిపెట్టినా, ఎన్ని విధాలు సొమ్ము వచ్చినా ఈ బ్రతుకు ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? ఎవరింట్లో 10,000 కనపడలేదు. మరి పైగా దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎవరండి? మన దేవుడు ఎవరు? రాజులకు రాజును ప్రభు లేవు. దేవుని స్తోత్రం. టీవీ లేకపోతే సెలవు వేసుకుంటున్నారు 20,000 కదా. పవన్ గారు కూడా బాత్రూమ్ వేసుకున్నారు. ఆట కూడా టీవీలో చూసి సెలవు చూసుకుంటారు. ఏంటమ్మా బండి ఆపి నేను బాగా నాకు సరదా వెళ్తాం. మందులోడి దగ్గరికి ఇలాంటి దగ్గరికి వెళ్తాను. ఎండలో వచ్చారంటే మీరు ఏడుచుకుంటాము. వెళ్ళండి మీరు ఎవరింట్లో వచ్చారు, ఇక్కడ మాకు సీరియల్ నడుచుకోండి వచ్చాను. డాక్టర్ గారు అసలు కథ రాదేదా బయటికి సీరియల్ అని చూస్తున్నానండి. అమ్మాయి అమ్మలు వెళ్తామా ఇక్కడ దేవుని స్తోత్రం. దైవసభ ఉంచబడిన కనీసం నీళ్లు కూడా లేని ఆత్మ లేని విశ్వాసం అయిపోయింది. నీ విశ్వాసం చదువు రాకుండా నిత్యము దేవుని దగ్గర ఉండి నీ నోటు చేరాలంటే దేవుని పాదాల దగ్గర నువ్వు నివాసము చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే నిర్గమకాండం 16:1-2 చూడండి. తరువాత ఇశ్రాయేలుడు సమాజం అంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలోని బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చింది. సీను అరణ్యమనగా కీరాకాలమైన శ్రమ. అక్కడ ఇంకా విస్తారమైన జంతువులు ఉంటాయి. ఏంటమ్మా అనుకుంటున్నాను, ఏంటో ఏర్పడి వెళ్ళి మాట్లాడుకుంటూ బయట తర్వాత అక్కడ నేనేమన్నా ఇక్కడ చెప్పుకుంటాను కదా. అప్పుడు పడిన వాక్యం అనేది ఆడగలుగుతున్నాను. దేవుని స్తోత్రం. చెప్పు ఒక కామాలు కట్టి ఎలా మనం అంటే లాగే చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ అసలు మనశ్శాంతి ఇక్కడ మనశ్శాంతి కనవచ్చి అసలు ఎలాగంటాను అంటే మన 4 సార్లు వాక్యం అంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది కలపడం జరిపించేస్తారు మొగుడిని. వాళ్ళు లుక్కేస్తే పాటించుకుంటూ మానేస్తున్నాం. ఎందుకంటే ఆ దగ్గర మనం ఎంచుకోక ఆ పెళ్లికి మనం దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవసన్నిధిలో దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు దోమ వేయిట్టు స్తంభము వలె ఉంటేనే నువ్వు దేనికి లోటు లేకుండా ఓ ఉన్నతమైన మార్గం అడుగుతావు. కానీ లేకపోతే నీ బ్రతుకంతా అరణ్యములు నన్నాలు సాగులైన మంచి నేల నన్నాలు ఒక్కసారి మనం గమనించాలంటే దైవస్థానం ఉంచబడిన దేవుని బిడ్డల దేవుని పాదాల దగ్గర సాగిపోతున్న మనం దేవుని ఆత్మకు పడుతున్న మనం అలాగే నిర్గమకాండం 19:1 చూడండి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బయలుదేరి 3వ నెలలో వారు బయలుదేరినాడే 3వ నెల ఆరంభించను ముందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చి వారు రఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమును దిగిరి. అక్కడ ఇశ్రాయేలు నిలిచిరి. మోసే దేవుని యొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలులకు
తెలిపినది ఏమనగా దేవుని స్తోత్రం. ఏం చెప్తున్నాడు దేవుడు? వారందరికి ఇలా చెప్పు, నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పు. ఎంతైనా శ్రమపడ్డానికి ఒప్పుకున్నా కానీ శుక్రవారం ప్రార్థన రావడానికి యామంటే ఇక్కడ నుంచి పట్టుకుని అరుగుల మీద కూకుని ఏదో సోది చెప్పడానికి మాత్రం ఇల్లు ఉంటుంది కదా, మాట్లాడతలేదు. ఆ ప్రార్థనకి వెళ్ళిన దాంతో ఈ ప్రార్థనకి వెళ్ళింది తప్ప అది దెయ్యం. ఆ దెయ్యంతో ఈ దెయ్యం సావాసం అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుడు బిడ్డలందరూ సంఖ్యాకాండము 10వ అధ్యాయం 11, 12 చూడండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 11, 12 వచనాలు. 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీన మేఘపు సాక్షపు మందిరం మీద నుండి సాక్ష్యపు మందిరం మీద నుండి పైకెత్తబడిను కనుక ఇశ్రాయేలులు సీనాయి అరణ్యము నుండి ప్రయాణమును చేయసాగిరి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. యెహోవా మోషే ఎంత గొప్ప దేవుడు చూడండి. ఈ ప్రజలు ప్రార్థన చేసినా చేయకపోయినా, ధూపం వేసినా ఈకపోయినా, శుక్రవారం వచ్చినా రాకపోయినా సరే దేవుడు ఎక్కడ మీరు కళ్ళ దగ్గర వస్తుందని ఊడుతో పంపుతాడంట మేఘాన్ని. మంచోడా చెడ్డోడా దేవుడు? చెప్పడేటమ్మా, చెడ్డోడు కదా. చెడ్డోడా మంచోడా? మంచోడు మూలనే మనం వెళ్ళినా వెళ్ళకపోయినా మనంతా మన డబ్బికి నాకు వాడినా సరే ఆయన ఒకే గురించి చూసినా సరే వదిలేస్తాం. పాస్టర్ గారు మాత్రం వదలరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారికి ఏం పేరుంటాడు? పాస్టర్ గారికి ఏం పేరుంటాడు వాక్యంలో? ఏమంటే చదివారు కదా మీరు. వర్తకులు మేము వర్తకులు ఎలా ఉంటాం చెప్పండి? డబ్బుకు దాసోహం. ఎవరికి కాడికి బాగిస్తే దానికి ఏంటమ్మా కదా మాట ఎలా ఉంటావు చెప్పండి? ఏంటమ్మా చాలా మంచిదానమ్మా, నువ్వు చాలా మంచిదాను. అదేమ్మా ప్రెసిడెంట్ గారు లేదా ఇంటి దగ్గర కావాలని గౌరవించుకుంటూ వచ్చాం. వీడు దైవ సేవకుడు, అవును కదా? వీడు దైవ సేవకుడు అండి. ఇంకొక విశ్వాసంతో వీడికి పని చెప్పండి. సంఘాలు పాడు చేసే కుక్కలు ఇలాగే మెరుగుతూ ఉంటాయి. అటువంటి కుక్కల్ని నమ్మకండి. దేవుని స్తోత్రం. దైవత్వాన్ని ఉంచబడిన దేవుని బిడ్డల దేవుని పాదాల దగ్గర సాగిపోతున్నాం. ఎత్తుకోవాలి, అవును కదా? పైవాడి పిల్లల్ని వెతుకు సంకరేసుకోవటం నీకు బాధ. ఆడపల్లి బాధలు ఇక్కడికి వెళ్ళారమ్మా, దాంట్లో ఆగిపోయి బండి ఆపేసి అమ్మ ప్రార్థన చేస్తాను. నీ ఇంటిలో నీ భార్య పొందాలంటే నువ్వు కీర్తన పాడుతూ పాటలు పాడుతూ దేవుడిని స్తుతి యాగం చేయాలి దేవునికి. అవునా కాదా? ప్రార్థన చేయండి. అర్థం చేసుకున్నా ఇంత కోడి మాసం లోనే పెట్టేసుకున్నా. పొద్దుగోడ కింద పులుచుకుపోయే నువ్వు కదా. దేవుడు మాత్రం నీ కార్యాలు చెప్పండి. దేవుని స్తోత్రం. చూసుకుంటే అనుకుంటున్నాడంట. అనుకుని ఆశ్చర్యపరచవలసిన స్వరం పడుతుందంట. ఒక అబ్బాయి నన్ను అడుగుతున్నది నేను ఎత్తుకుని నడిచే